ఫ్రెండ్స్, ఈరోజు అయితే రాయపూర్ వైపు వెళ్ళే నాగవల్లి ట్రైన్ అయితే మన విజయనగరంలో సిఎంఆర్ సెంట్రల్ మాల్ ఉంది కదా, సెంట్రల్ మాల్ బ్యాక్ సైడ్ అయితే 2 పెట్లు అనేది సైడ్ అయిపోయాయి. అది దేనివల్ల జరిగిందో ఎందువల్ల జరిగిందో ఎవరికి తెలియడం లేదు. అధికారులు అయితే వస్తున్నారు. అక్కడ విజువల్స్ ఎలా ఉన్నాయంటే వీడియోలు అయితే చూపిస్తా, చూడండి ఫ్రెండ్స్. ఎవరికి ఏమీ అవ్వలేదని చెప్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. ఏప్రిల్ 2వ తారీఖు మధ్యాహ్నం 12:30 టైంలోనే నాగావల్లి ట్రైన్ అయితే పట్టాలు తప్పింది. పట్టాలు తప్పడం వలన 2 బోగీలు కొంచెం సైడ్కి అయితే అయ్యాయి. ఎవరికి ఏమీ కాలేదు ఇన్సిడెంట్ వల్ల. అధికారులు అయితే త్వరగా వచ్చారు. ఇక్కడ ట్రైన్ సిగ్నల్ అయితే ఆపేశారు, ఎందుకంటే ట్రాక్లో వెళ్ళడానికి అయితే లేదు. ఇంకా ట్రాక్ పనులు అయితే అవుతున్నాయి. ఇంకా ట్రాక్ని అయితే క్లియర్ చేయడానికి కూడా లేదు. ఇంకా చూడండి, అక్కడ జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. అధికారులు అయితే వేగంగా వచ్చారు. ఇక్కడ పనులు అసలు దేనివల్ల జరిగిందో ఎవరికి తెలియదు అని చెప్తున్నారు. ఇంకా నాగవల్లి విజయనగరం వచ్చిన తర్వాత విజయనగరం నుండి రాయపూర్ వెళ్ళేటప్పుడు అయితే మనకి సెంట్రల్ మాల్ పక్కన ఉన్న పట్టాల దగ్గర చిన్న త్రుటిలో తప్పిన ప్రమాదం లాగా జరిగింది. 2 బోగీలు అయితే మాత్రం అలా బ్యాక్ అయితే ఒరిగిపోయి ఉండిపోయాయి. ఆ బోగీల్లో అంతగా ఎవరికి ఏమీ కాలేదు. ప్రయాణికులందరూ సురక్షితంగానే ఉన్నారు. అక్కడ ఆ బోగీలను మాత్రం అక్కడ ఉంచి మిగతా పెట్టెలన్నీ కూడా బోగీలని ఇంజిన్ని ముందుకైతే పంపించేశారు. ఇక్కడ పనులు అయితే వేగంగా అయితే జరుగుతున్నాయి. మనమైతే సిఎంఆర్ సెంట్రల్ మాల్ ఉంది కదా, ఆ బ్యాక్ సైడ్ అయితే ప్రజెంట్ ఉన్నాము. ఆ ముందు అయితే పెట్లు అయితే ఉండిపోయాయి. ఇక్కడ అధికారులు అయితే వేగంగా వచ్చి త్వరగా పనులు అయితే చేపట్టారు. మిగతా ట్రైన్లు కూడా పంపించడానికి లేట్ లేకుండా పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. అక్కడ మాత్రం దేవుడి దయ వల్ల ఎవరికి ఏమీ కాలేదు. ఫ్రెండ్స్, ఇక్కడికైతే చాలా మంది అయితే వచ్చారు. ట్రాక్ అయితే తప్పింది. ట్రాక్ తప్పడం వల్ల చాలా మంది అయితే ఇక్కడ 2 బోగీలే తప్పాయి. మళ్ళీ ఇది అక్కడ కడితే అక్కడికి వెళ్తుంది. సిఎంఆర్ సెంట్రల్ బ్యాక్ సైడ్ అయితే ఈ ప్రమాదం అయితే జరిగింది. ప్రజెంట్ అయితే ఇక్కడ ఎవరు లేరు. లోపల బోగి లోపల ఇక్కడ పనులు అయితే త్వరగా జరుగుతున్నాయి. లాస్ట్ 2 పెట్లు అయితే ఊడిపోయినట్టున్నాయి. సంబల్పూర్ నాందేడ్. సార్ కొంచెం చూడాలి మీరు. పడియాలా కిందనా సార్? నాయుడు సార్, నాయుడు సార్.
ఏ పాయింట్ ఎట్లా తెలియాలి కదా. ఫోన్ చేస్తాను. అలాగే కాపీ చేయండి సార్. మాట్లాడుతున్నా కదా ఇది కాదు కదా, మీకు చూడండి, ఆలోచించండి. అయిపోయింది లేదు, ఏం లేదు. అవును అయిపోయింది తీసారు కదా. ఏమైందో వాళ్ళు చెక్ చేస్తారు. ఇప్పుడు మనం ట్యాంపరింగ్ అవుతాయి. ఓకే సరే అలాగే కొట్టాలంటే కొట్టాలి కదా. స్థలానికి అయితే వెళ్తున్నాయి. అక్కడ జరిగిన ప్లేస్కి అయితే ట్రైన్ అయితే వెళ్తుంది. ట్రాక్ ఎలా ఉందో పరిశీలిస్తుంటారు ఈ ఇంజిన్ పార్ట్తోనే. ఎందుకంటే మిగతా ట్రైన్లకు అంతరాయం ఉండకూడదు కాబట్టి ఆ మధ్యలో అయితే జరిగింది. థర్డ్ ప్లాట్ఫామ్ మీద చూస్తున్నారు కదా, సిఎంఆర్ సెంట్రల్ మాల్ బ్యాక్ సైడే జరిగింది ఈ ఇన్సిడెంట్. మనకి స్టేషన్ దగ్గరలో అయితే ఈ జరిగింది అయితే ప్రమాదంలో ఎవరికి ఏమీ కాలేదు ప్రస్తుతానికి. లాస్ట్ 2 పెట్రోల్లో అయితే జనాలు అయితే దిగిపోయారు, మొత్తం అంతా ఖాళీ చేయించేశారు. ట్రైన్ అయితే వెళ్ళిపోయింది కానీ సంఘటన స్థలానికి ఉంది. మిగతా వర్క్స్ ఎక్కడ ట్రాక్ లేవు, నన్ను దెబ్బతిన్నాయేమో అని వర్క్ అయితే చేస్తున్నారు. అధికారులు అయితే మాత్రం వేగంగానే స్పందించి సంఘటనా స్థలానికి అయితే వచ్చారు.